నామినేషన్ ప్రక్రియలో సుమన్ శెట్టి రీతుని నామినేట్ చేస్తూ తను కొన్ని పాయింట్స్ చెప్పిండు. ఫస్ట్ చెప్పిన పాయింట్స్ అంత వ్యాలిడ్ అనిపించలే, ఆల్రెడీ అయిపోయింది కదా ఎందుకులే అనిపించింది. కానీ రీతు ఏం చేసిందంటే చెప్పు ఇంకా చెప్పు, అవి కాదు ఇంకా చెప్పు అన్నది. ఆయన ఆలోచించి ఒక పాయింట్ చెప్పిండు, అది కరెక్టే కదా అనిపించింది. రీతు అడిగి మరీ చెంప మీద కుట్టించుకుందేమో, గోపాగాలు కుట్టించుకుందేమో అని అయితే నాకు అనిపించింది. అది సుమన్ శెట్టి గారు చెప్తూ ఆమె చెప్పు 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 అనేసరికల్లా ఆయన తీసుకొచ్చి చెప్పిన పాయింట్ ఏంటంటే, ఓనర్స్గా మనం గ్రూప్గా డెసిషన్ తీసుకున్నాం, ఆ డెసిషన్ బయట చెప్పొద్దని కూడా అనుకున్నాం, కానీ నువ్వు వచ్చి ఎందుకు బయటకు చెప్పినావు? అందరూ ఇప్పుడు మాస్ మ్యాన్ హరీష్ గురించి వద్దు, ఆయన కుకింగ్లో వద్దు అనుకున్నారంట. కానీ ఆ విషయం నేను ఒక్కదానే హరీష్ గారు కావాలనుకున్నా, మీరందరూ వద్దన్నారు అని చెప్పేసి రీతు బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ అందరికి చెప్తుంది. అది ఆయన సుమన్ శెట్టి గారు అది కరెక్ట్ పాయింట్ పట్టిండు. అది 100% వ్యాలిడ్ పాయింటే సుమన్ శెట్టి గారు చెప్పింది. దాన్ని దాటేయడం కోసం ఇంకేదేదో చెప్తుంది. ఇప్పుడు భరణి గారు బనానా ఇచ్చిండు దివ్యకి, ఎందుకు ఇచ్చిండు? వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసిండు కాబట్టి నేను కూడా బ్రేక్ చేసిన అంటది. ఇప్పుడు వాళ్ళు బ్రేక్ చేసిరని నువ్వు కూడా బ్రేక్ చేయొద్దు కదా అని ఇంకేదేదో దాటేయడానికి ప్రయత్నించింది. కానీ సుమన్ శెట్టి గారు నిజంగా ఇక్కడ అబ్బా పర్ఫెక్ట్గా ఆలోచించారా అనిపించింది. ఆమె అటు తిప్పి ఎక్కడికెక్కడికో తీసుకుపోదాం, దీన్ని కప్పిపుచ్చుదామని ట్రై చేసింది. ఆడ మనం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అవన్నీ ఆమె ఎన్ని చెప్పినా సరే నువ్వు చేసింది తప్పు, నువ్వు ఎందుకు చెప్పినావు బయటకు వచ్చి అనేది కరెక్ట్ పాయింట్ బట్టి అడిగిండు. ఇక్కడ అనిపించింది సుమన్ శెట్టి గారు సూపర్ రా. ఇవాళ నామినేషన్లో ఫస్ట్ చెప్పిన పాయింట్స్ సరే ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, అంత వ్యాలిడ్ కాదులే, ప్లస్ చెప్పడానికి కారణం కూడా చెప్పిండు. ఇప్పుడు మేము మీ ముగ్గురులోనే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. తనుజ గారికి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మేము సెలెక్ట్ చేయలేం. దివ్య మొన్ననే వచ్చింది కాబట్టి మాకు కరెక్ట్గా ఇంకా ఆమె మీద ఏ పాయింట్స్ దొరకలేదు. మీరున్నారు కాబట్టి మీ మీద దొరికిన పాయింట్స్ ఇవ్వంటే ఆమె చెప్పు 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 అన్నది. ఆయన ఆలోచించి ఆ పాయింట్ చెప్పిండు. ఈ పాయింట్ అయితే వ్యాలిడే అని నాకు అనిపించింది. దాన్ని దాటేయడానికి ప్రయత్నించింది కానీ సుమన్ శెట్టి దాన్ని స్ట్రాంగ్గా పట్టుకుండు. ఇది అయిపోయిన తర్వాత అయిపోయింది, నామినేషన్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అంటారు సుమన్ అన్న నువ్వు ఆ పాయింట్ ఎందుకు చెప్పినావు, అంత అది కరెక్ట్గా లేదు కదా అంటారు. ఎందుకు కరెక్ట్గా లేదు? మీరు ఎందుకు ఒత్తాసపడుతున్నారు రీతుకు అని అయితే నాకు అనిపించింది 100%. ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ కరెక్టే కదా, ఎందుకు ఒత్తాస పలుకుతున్నారు మీరు అని అయితే వాళ్ళు ఎందుకు ఒత్తాస పలుకుతున్నారు తప్పు 100% అది. ఇప్పుడు సుమన్ శెట్టిదే రాంగ్ అన్నట్టుగా వాళ్ళు అంటారు, అది 100% తప్పు. ఆయన అక్కడ కూడా గట్టిగా చెప్పిండు అది రాంగే కదా ఆమె చేసింది అని. ఇక్కడ సుమన్ శెట్టి గారు సూపర్ రా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.